ఆ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అయినట్టేనా? ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలంతా అస్త్ర సన్యాసం చేసేశారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే వారిని బండబూతులు తిట్టినా కౌంటర్ ఎందుకు వేయలేకపోతున్నారు? ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డీలా పడినట్టే కనిపిస్తుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో కీలక నేతలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం నియోజకవర్గాల వైపు కూడా కన్నెత్తి చూడటం లేదని టాక్. ఒకరిద్దరు మాజీలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నా పెద్దగా కేడర్ ను పట్టించుకోవడం లేదట. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అన్ని తానే వ్యవహరించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లాకు చుట్టం చూపులా వచ్చిపోతున్నారట. అటు జిల్లాలో అగ్రనేతలుగా ఉన్న నామ నాగేశ్వరరావు, ఎంపీ పార్థసారథి రెడ్డి కూడా సైలెంట్ మూడులోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీని ఇప్పుడు నేతలు పట్టించుకోకపోవడంతో త్వరలోనే పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు లేకపోలేదని కేడర్ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ విస్తరించలేకపోయింది. ఇందుకు ఉదాహరణ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కటే స్థానానికి పరిమితమైంది. 2018లో మరోసారి సింగిల్ సీటుకి పరిమితమైంది. ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లోనూ ఆ ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోయింది. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ 2 సీట్లు ఓడిపోవడంతో జిల్లాలో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయ్యిందనే చెప్పాలి. అయితే 2014-2018 ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్ లోకి రావడంతో ఇతర పార్టీల నుంచి నేతలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇందులో కొందరు మాత్రం పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేశారు. జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ లో ఉన్న నాయకులు బీఆర్ఎస్ లో చేరడంతో కాలం వారి ఆశల్ని అడియాసలు చేసింది. 2023లో అధికారం కాంగ్రెస్ వశమైంది. అయితే ఈ దఫా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరు ఎమ్మెల్యేలుగా గెలవలేదు. అయితే వీరంతా ఎందుకొచ్చిన లొల్లి అన్నట్టు మౌనవ్రతం పాటిస్తున్నట్టు తెలిసింది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గానికి రావడమే మానేశారట. ఆయన హైదరాబాద్ కి పరిమితమయ్యారట. ఇదే విషయమై నేతలు ఆరా తీస్తే తనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లో ట్రీట్మెంట్ జరుగుతుందని, కొద్ది రోజుల తర్వాత జిల్లాకు వస్తానని చెబుతున్నారట. అయితే పువ్వాడ అనారోగ్యం సంగతి అటుంచితే ఆయన ఫోకస్ అంతా వ్యాపారాలపై ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి కొత్త తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవడం అని అనుకుంటున్నారట. ఇక్కడ ఆయన్ను మరో అంశం కూడా భయపెడుతున్నట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 58-59 జీవోలో భారీగా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే పువ్వాడ అనుచరులపై రేవంత్ సర్కార్ కేసులు నమోదు చేసింది. ఖమ్మంలో అత్యంత విలువైన భూములను పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వీరి వెనుక ఈ మాజీ మంత్రి ఉన్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులన్నీ తిరగతోడతారని ఆయన భయపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే మాజీ మంత్రి పువ్వాడ అక్రమాలపై ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ కు 2 రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో వద్దిరాజు రవిచందర్ ఒకరు కాగా మరొకరు పార్థసారథి రెడ్డి. వీరిలో వద్దిరాజు రవిచంద్ర కొంత యాక్టివ్ గా ఉన్నారు. పార్టీకి సంబంధించిన మీటింగ్లకు హాజరవుతూ కేడర్ కు అండగా ఉంటున్నారు. కానీ పార్థసారథి రెడ్డి మాత్రం ఎలాంటి అంశాలను వేటిని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోవడం లేదట. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న నామ అప్పుడప్పుడు ఖమ్మంకు సెటిల్ సర్వీసులు చేస్తున్నారట. నామాపై మరో ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీలో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వైరా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలను ఓ ఆట ఆడుకున్నారు. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, ప్రజలు తనకు అండగా ఉంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ ను బద్దలుగొట్టి బొందపెట్టే బాధ్యతను తీసుకుంటానని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు రేవంత్ కు గులాబీ మాజీలు కౌంటర్ వేయకుండా సైలెంట్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా బీఆర్ఎస్ నేతల సైలెంట్ వ్యవహారం గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. పార్టీలో ఇంతమంది నేతలు ఉన్నప్పటికీ జిల్లా అధ్యక్షుడు తప్పితే రేవంత్ కు మిగతా నేతలు ఎందుకు కౌంటర్ వేయలేదని పార్టీ హైకమాండ్ ఆరా తీస్తుందట. జిల్లాలో ఎవరెవరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, వారి స్థానంలో కొత్త వారిని అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుందట. చూడాలి మరి ఖమ్మం జిల్లాపై గులాబీ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.